తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఈరోజు ఈ రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నాకెంతో ఇష్టమైన మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజ్కి నేను రావడం జరిగింది. ఇక్కడంతా కూడా పేద వర్గాలకు చెందిన బిడ్డలు వీళ్ళందరూ కూడా పాలిటెక్నిక్ కాలేజ్లో పాలిసెట్లో టాప్ ర్యాంక్స్ తెచ్చుకొని ఇక్కడికి వచ్చారు. అంటే రాష్ట్రంలో ఉండే పాలిసెట్ అనే పరీక్షలో అత్యంత అద్భుతమైన మార్కులు వస్తాయి తప్ప ఈ మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజీలో సీట్ రాదు. వీళ్ళందరూ కూడా పేద వర్గాలకు చెందిన బిడ్డలు. వీళ్ళకు దాదాపు సంవత్సరానికి ఒక 5,000 నుంచి 10,000 రూపాయల ఫీ మాత్రమే ఉంటుంది. మొత్తం కూడా దాదాపుగా గవర్నమెంటే కట్టుకుంటుంది. సో దీని తర్వాత వీళ్ళు ఒక 3 సంవత్సరాల పాలిటెక్నిక్ చేసిన తర్వాత ఈసెట్ అనే ఒక ప్రత్యేకమైన పరీక్ష, అది కూడా చాలా టఫ్గా ఉంటుంది ఎగ్జామ్. ఆ పరీక్ష రాసి వీళ్ళందరూ కూడా మరి ఇంజనీరింగ్ కాలేజీలో సివిల్ కానీ, మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, కంప్యూటర్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇలాంటి కోర్సెస్లోకి అందరూ వెళ్తుంటారు. దాదాపుగా నిన్న చెప్పుకున్నట్టుగానే 70 సంవత్సరాల నుండి రెండవ ప్రపంచ యుద్ధం కాలం నుండి భారతదేశంలో ఇప్పటి వరకు కూడా ఈ పాలిటెక్నిక్ కాలేజీలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. ఎంతో మంది లక్షలాది కోట్లాది మంది ఇంజనీర్లను తయారు చేసింది. ముఖ్యంగా పాలిటెక్నిక్ కాలేజీలన్నింటినీ కూడా SBTET అంటే స్టేట్ బోర్డ్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అనే సంస్థ నియంత్రిస్తుంది. ఇది స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థ. 1982లో ఎడ్యుకేషన్ యాక్ట్ అనే ఒక చట్టాన్ని ఆనాటి అసెంబ్లీ ఆమోదించి వీళ్ళందరినీ కూడా మరి పాలిటెక్నిక్ కాలేజ్ అంటే ఇంజనీరింగ్ కాలేజ్ అంటే నియంత్రించే ఒక సంస్థ. మరి ఆ సంస్థకు బడ్జెట్ కూడా మరి గవర్నమెంట్లో ఇస్తాయి. ఆ సంస్థ నియంత్రించిన విధంగానే వాళ్ళు తయారు చేసిన సిలబస్ కానీ, వాళ్ళు రిక్రూట్ చేసిన ఫ్యాకల్టీ మెంబర్స్ కానీ వీళ్ళందరూ కూడా చదువు చెప్తారు. అయితే మరి వీళ్ళు గత 7-8 రోజుల నుంచి GO 97 అంటే దొడ్డిదారిన పాలిటెక్నిక్ కాలేజెస్ అన్నింటినీ కూడా ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెట్టిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో కలపడానికి తీసుకొచ్చిన ఒక దొడ్డిదారిన తీసుకొచ్చిన GO 97కు వ్యతిరేకంగా ఈ చిన్నారి బిడ్డలందరూ కూడా గత 7 రోజులుగా రాష్ట్రంలో నిరవధికంగా సమ్మె చేస్తున్నారు. అయితే అందులో భాగంగానే మరి కొంతమంది ప్రభుత్వాలు ఉండే పెద్దలు వీళ్ళ ఫ్యాకల్టీ మెంబర్స్ అందరినీ పిలిపించి భయపెట్టించే ప్రయత్నం చేశారు. లేనిపోని అభూత కల్పనలన్నీ కూడా చెప్తూ వాళ్ళకు ఏదో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంతా చెప్పి మీరు విద్యార్థులందరినీ కన్విన్స్ చేయాలని చెప్పి ఫ్యాకల్టీ మెంబర్స్ని భయపెట్టే ప్రయత్నం చేశారు. రెండవది, అయినా విద్యార్థులు తగ్గకపోవడంతో మరి ఈరోజు మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజ్కు గౌరవ మంత్రి శ్రీ గడ్డం వివేకానంద గారు ఈరోజు మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్కు రావడం జరిగింది. అయితే మరి వివేకానంద్ గారు మీరు కూడా దొడ్డిదారినే వచ్చారు. మీరు అందరి మీడియా వాళ్ళకు చెప్పి అందరూ అన్ని ఛానల్స్, అన్ని పత్రికల వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఈ పిల్లలందరితో మాట్లాడుంటే బాగుండేది. కానీ మీరు అట్లా చేయకుండా కేవలం మీకు చెందిన మీ సొంత ఛానల్ అయినా V6ని మాత్రమే తీసుకొచ్చారు. ఇవాళ విద్యార్థులందరూ కూడా ఏం చెప్తున్నారంటే, మేము అడిగిన ప్రశ్నలకు మరి గౌరవ మంత్రి గారు ఏమి సమాధానాలు చెప్పలేదు. కానీ ఆయన మా మీద చేసిన దబాయింపులకు మాత్రం అవన్నీ కూడా V6 ఛానల్లో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. యూట్యూబ్లో కానీ లేకపోతే మరి V6లో మొత్తం కూడా పెద్ద ఎత్తున అవే ప్రచారం చేస్తున్నారు. అంతే తప్ప మరి మా ప్రశ్నలకు మంత్రి గారు సమాధానం ఇవ్వలేకపోయినప్పుడు వాటి గురించి మాత్రం ఈ మీడియాలో ప్రచారం రావడం లేదని చెప్తున్నారు. ఇంకొక విషయం వీళ్ళు ఏం చెప్తున్నారంటే, అంత మీడియా అంతా వచ్చుంటే ఇంకా మీడియా ముందర చాలా మంది మరి విద్యార్థులు ప్రశ్నలు అందుకు ప్రజలకు తెలిసేది. సో ఆ పరిస్థితి ఈరోజు లేదు. అయితే మంత్రి గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు, మీరు విద్యాశాఖ మంత్రి, మీ కిందనే ఈ పాలిటెక్నిక్ కాలేజ్ కూడా వస్తాయి. మళ్ళొకసారి ఈ విద్యార్థులందరి తరఫున, వాళ్ళ తల్లిదండ్రుల తరఫున మేము మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి మళ్ళొకసారి ఆలోచించండి. GO 97 అనేది రాజ్యాంగ వ్యతిరేకమైన జీవో. మీరు స్కిల్స్ డెవలప్ చేయాలి, లేబర్ మార్కెట్ బాగుండాలి, లేబర్ మార్కెట్లో ఉండే అవసరాల కంటే కంపెనీలకు ఎంప్లాయీస్ కావాలనే ఏదైతే పరిస్థితి ఉందో వాళ్లకు డిమాండ్ ఎక్కువ ఉంది, కానీ సప్లై ఆఫ్ లేబర్ లేదన్నప్పుడు ఎవరైతే లేబర్ మార్కెట్లో స్కిల్స్ లేని వాళ్ళు, అంటే నైపుణ్యాలు లేని వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ మీరు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో వాళ్ళందరినీ ట్రైన్ చేయండి. అబ్సల్యూట్లీ నాట్ ఎ ప్రాబ్లం. గతంలో KTR గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ అని చెప్పేసి ఒక సంస్థ, గొప్ప సంస్థను పెట్టి వేలాది మందిని గొప్పగా ట్రైన్ చేసి ఇండస్ట్రీలో వాళ్ళందరినీ కూడా డిప్లాయ్ చేశారు. ఆ విధంగా మీరు కూడా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిజంగా టాస్క్ను బలోపేతం చేస్తే సరిపోయేది.
మరి మేము నిన్న చెప్పడం జరిగింది, మీరు ఎందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పెట్టాలనుకున్నారు, అది తీసుకుపోయి ఆ ఫ్యూచర్ సిటీలోనే ఎందుకు పెట్టాలనుకున్నారో అది నిన్న వివరించాను, అది అవసరం లేదు. కానీ ఇప్పుడు పాలిటెక్నిక్ కాలేజెస్ కూడా అదే విధంగా మరి పనిచేస్తున్నాయి, మంచిగా పనిచేస్తున్నాయి. 70 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాయి. వేలాది మంది, లక్షలాది మంది ఇంజనీర్లను తయారు చేసినాయి. మరి మీరు అంటున్న ఇండస్ట్రియల్ డిమాండ్ ఏదైతుందో, సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇండస్ట్రీస్ ఏవైతే పెడతామంటున్నాయో ఆ ఇండస్ట్రీస్ అన్ని కూడా ఇదే పాలిటెక్నిక్ కాలేజీలో వాళ్ళ రెడీనెస్ సెంటర్స్ పెట్టవచ్చు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అనే గోడుకి ఎందుకు తీసుకురావాలి? ఎస్బిటెట్ కిందనే, ఎస్బిటెట్ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ and SBTET, they can have a joint memorandum of understanding. They can sign an agreement. And the funds which you are likely to get from the industry, they can be brought to SBTET. Why are you talking about Young India Skill University when this thing is happening so well and it has been functioning so efficiently for the last 60 years? So far, మీరు ఇంతవరకు ఈ ఎస్బిటెట్ యొక్క ఫంక్షనింగ్ మీద ఎలాంటి లోతైన చర్చ చేయకుండా, విశ్లేషణ చేయకుండా, ఈ పిల్లల బాధలన్నీ కూడా అర్థం చేసుకోకుండా మీరు రాత్రికి రాత్రి మీరందరూ కూడా పాలిటెక్నిక్స్ అని కూడా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలోకి రావాలి, లేకపోతే అవతరం మేము ఒప్పుకోము అని చెప్పి పిల్లలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి చేయకండి. జీవో 97 అబయన్స్ లో పెట్టండి. మీ గతంలో కూడా చాలా జీవోలు తీసుకొచ్చారు. ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినప్పుడు ఆ జీవోలను అబయన్స్ లో పెట్టారు. ఉదాహరణకు టైగర్ జోన్ మీద, టైగర్ కారిడార్ మీద జీవో వస్తే ప్రజల నుంచి తీవ్రమైన ఆగ్రహం వస్తే మీరు ఆ టైగర్ కారిడార్ జీవోను అబయన్స్ లో పెట్టారు. అదే విధంగా ద రిక్వెస్ట్ ఫ్రమ్ ఆల్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ ఆల్ ద పాలిటెక్నిక్స్, అరౌండ్ 3 lakh polytechnic students are agitating against this GO number 97. So by honoring the wishes of these children and their parents and their faculty members, kindly put this GO in abeyance. దీనిలో ఈగోకు పోవాల్సిన అవసరం లేదు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మంత్రి వివేకానంద్ గారు. మీ శక్తి స్కీమ్ కింద మీరు నడిపించుకోండి, నో ప్రాబ్లం. వీళ్ళకి అవసరాలు ఉంటే వీళ్ళు వస్తారు, కానీ మీరు బలవంతంగా వాళ్ళను తీసుకొని పోకండి. మీరు ఫండింగ్ ఉంటే ఇవ్వండి కదా. మీరు ఇప్పుడు మన 111 కోట్లతో ఒక కొత్త హెలికాప్టర్ కొనుగోలు చేశారు. ఆ డబ్బులు వీళ్ళకి ఇస్తే అయిపోతున్నది కదా. రాష్ట్రానికి ఒక హెలికాప్టర్ ఆల్రెడీ ఉంది. ఇవాళ ఒక మంత్రి గారు దాదాపుగా 56 లక్షలతోని తన బాత్రూమ్ ను రిపేర్ చేసుకున్నారని వచ్చింది. సో ఆ 56 లక్షలు ఒక పాలిటెక్నిక్ ఇచ్చిండొచ్చు కదా. చాలా మంది అమ్మాయిలు ఏం చెప్పారంటే, రామంతపూర్ లో కానీ, మాస్టర్ ట్యాంక్ లో కానీ కనీసం బెంచీలు సరిగా లేవు, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ సరిగా లేవు, అదే విధంగా ఫ్యాన్స్ సరిగా తిరగడం లేదు, కిటికీల అద్దాలు లేవు. ఈ డబ్బులన్నీ కూడా అక్కడికి పంపించిండొచ్చు కదా మంత్రి గారు. మీరు విద్యార్థులు అడిగిన ఆ సమస్యల మీద మీరు ఏవి కూడా సమాధానాలు చెప్పకుండా కేవలం మీ ఛానల్ మాత్రమే తీసుకొచ్చి మీరు ప్రశ్నలకు సమాధానం ఇచ్చినా మాత్రమే మీ ఛానల్ వాళ్ళు ప్రసారం చేస్తున్నారు. ఇది తప్పు. మీరు ఒక పెద్ద మంత్రిగా, మరొక సీనియర్ రాజకీయ నాయకుడిగా మీరు ఇలాంటి విద్యార్థులను మోసం చేసే కార్యక్రమాలు చేస్తారని అయితే మేము అనుకోలేదు. ఓకే.